విశాఖ హెచ్పీసీఎల్లో జరిగిన 5 కోట్ల రూపాయల విలువైన కాపర్ బండిల్స్ దొంగలను మల్కాపురం పోలీసులు పట్టుకున్నారు. మీడియా సమావేశంలో డీసీసీ క్రైమ్ సత్యబాబు చెప్పిన వివరాల ప్రకారం సీఎస్ఎఫ్ నిఘాలో ఉండే కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లో కోట్లాది రూపాయల విలువైన టైటానిక్, కాపర్ మరియు ఎస్ఎస్ మెటీరియల్స్ తో తయారు చేసిన సుమారు 5 టన్నుల బండిల్స్ దొంగతనానికి పాల్పడ్డారు. ఈ విషయంపై పోలీసులకు అందిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మల్కాపురం పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 77 లక్షల రూపాయల నగదు, లారీతో పాటు క్రేన్ ను మరికొన్ని మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హెచ్పీసీఎల్లో స్క్రాప్ని హెచ్పీసీఎల్ విఆర్సీ యార్డ్లో విలువైనటువంటి స్క్రాప్ని దొంగిలించడం జరిగింది. ఇది కాపర్, టైటానియం అండ్ ఎంఎస్ ఐరన్తో మిక్స్ అయినటువంటి కాపర్ బండిల్స్ నియర్లీ 18.7 metric tons, 18,700 kilos of స్క్రాప్ దొంగిలించడం జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటి సూత్రధారి పిల్లి శివకుమార్ స్క్రాప్ బిజినెస్ చేస్తాడు. ఇతను మేనేజర్గా ఉన్నాడు. అంటే హెచ్పీసీఎల్ ఎంప్లాయీ కాదు, ప్రైవేట్ లాయిడ్స్ ఇన్సులేషన్కి అతను ద్వారా ఇది తయారు చేశారు. ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్. అంటే ఇన్వాయిస్ కావాలి, వెహికల్ ఇక్కడి నుంచి వేరే చోటుకు పోవడానికి ఒక ఇన్వాయిస్ కావాలి. ఆ ఇన్వాయిస్ కూడా ఫేక్ ఇన్వాయిస్, విశాఖపట్నం టు ముంబైకి ఒక ఫేక్ ఇన్వాయిస్ని కూడా తయారు చేయడం జరిగింది. కానిస్టేబుల్ పిల్లి ప్రశాంత్, అదేవిధంగా దాంట్లో పనిచేస్తున్నటువంటి జీవి రెడ్డి, వాయునందన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, అదేవిధంగా పెంటారావు అనేటువంటి ఒక వ్యక్తి, వీళ్ళ యొక్క సహకారంతో ఒక లారీలో ఈ స్క్రాప్ని లోడ్ చేసుకొని బయటకు తీసుకోవడం జరిగింది. దీనికి లారీ డ్రైవరు ఒకరు, అదేవిధంగా క్రేన్ డ్రైవరు, నెక్స్ట్ శివకుమార్కి సంబంధించినటువంటి లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తి, వీళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది. దీన్ని లోడ్ని బయటికి తీసుకెళ్ళి ముంబైలో గులాం హుస్సేన్ అనేటువంటి ఒక అతనికి అమ్మివేయడం జరిగింది.